సో ట్రాన్స్ఫార్మర్ మార్చాము, కనెక్ట్ చేసిన తర్వాత టైం డిలే పడుతుంది. సో ఇప్పుడు ఏముంటుందంటే మనకు ఎన్టీసీ కనెక్ట్ చేయమంటుంది. సో యాక్చువల్లీ ఏంటంటే మనకు ఏదైతే ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడికి మనకి ఎన్టీసీ కనెక్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎన్టీసీ కనెక్షన్ అయితే రావడం జరుగుతుంది. లేదు. సో ఇక్కడ ఎన్టీసీ కనెక్షన్ ఇస్తేనే మనకి ఇక్కడ ఎన్టీసీ అనేది పోయి మళ్ళీ మనకు అవుట్పుట్ సప్లై అనేది ఆన్ అవుతుంది. సో దీన్ని ఎలా బైపాస్ చేయాలనేది సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో వచ్చేసి ఎరేజర్ 4170 మనం ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంది, ట్రాన్స్ఫార్మర్ అయితే మార్చడం జరిగింది. సో మార్చిన తర్వాత మన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మనకు ఇది కనెక్ట్ చేసిన తర్వాత కూడా మనకు ప్రాబ్లం వచ్చినా కానీ ఒకవేళ బయోమెట్రిక్ స్ట్రిప్ ఇది కనెక్ట్ చేసాము. సో ఇన్పుట్ అవుట్పుట్ కనెక్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎన్టీసీ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికోసం అనేది మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒకటి 100K రెసిస్టర్. సో మనకు క్లియర్గా చూస్తే ఇక్కడ 100K రెసిస్టర్ అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇది 100 చేయాలి. దీని ద్వారా మనం ఎన్టీసీని అయితే బైపాస్ చేయాలి. సో బైపాస్ చేయడం వల్ల మనకు ఎన్టీసీ అనేది ఈ ప్రాబ్లం అనేది పోతుంది. సో ఎలా కనెక్ట్ చేస్తామో చూద్దాం. కనుక ఇక్కడ మనకు ఎన్టీసీ ఏదైతే కనెక్టర్ ఉంటుందో, సో ఎన్టీసీ కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ దగ్గర నుంచి మనం దీనికి ఒకటి 100K రెసిస్టర్ అనేది మనం దీనికి సాల్వింగ్ చేయాలి. సో ఈ పిన్ టు ఈ పిన్ను, ఈ రెండు పిన్కి మధ్యలో మనం ఎన్టీసీకి మనం ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ అయితే ఎన్టీసీ కోసం 100K రెసిస్టర్, ఇది బ్రౌన్ బ్లాక్ ఎల్లో 100K. సో 100K రెసిస్టర్ అనేది వాడాలి. ఇక్కడ మనం ఈ ఎండ్ టు ఆ ఎండ్కి, సో కనెక్టర్కి ఈ చివరి నుంచి ఆ చివరికి అయితే రెసిస్టర్ సాల్వింగ్ చేయాలి. దీన్ని మళ్ళీ పైనుంచి ప్రాపర్గా ఫిక్స్ చేయాలి. కనెక్టర్ తీసేసి దాని ప్లేస్లో దీన్ని ప్రాపర్గా ఫిక్స్ చేసి చూపిస్తాను. మళ్ళీ ఎన్టీసీ కనెక్టర్ అయితే తీసేసిన తర్వాత ఈ ప్లేస్లో మనం రెసిస్టర్ అయితే మనకు వితౌట్ ఎన్టీసీ మోడల్ ట్రాన్స్ఫార్మర్ మార్చాము. దానికి మనం ఇక్కడ 100K రెసిస్టర్, సో బ్రౌన్ బ్లాక్ ఎల్లో 100K రెసిస్టర్ అయితే మనం ఈ కనెక్టర్ ప్లేస్లో దీన్ని సాల్వింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఎన్టీసీ కనెక్టర్ లేకుండా కానీ మనకు స్టెప్లర్ అయితే ఆన్ అవుతుంది. ఇది టైం డిలే ఉంది. సో టైం డిలేలో ఉంది. సో ఇన్పుట్ ఆన్ అయింది, ప్రొడక్ట్ ఓకే అయింది.